ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నీ బాగున్నాయి కాని బాబు, తాంబూలం ఇచ్చేటప్పుడు ఎవరు తీసుకుంటారు ఏంటి అనేది మాకింకా అవగాహన రాలేదు. ఎందుకంటే మీ నాన్న తాగి వాగితే బావుండదని ముందే చెప్పాం కదా. అమ్మా, అలా మాట్లాడకూడదు. ఉన్నదున్నట్టే చెప్పేయాలిరా, ముసుగులో గుద్దులాటేందుకు? ఏవనుకోకండి, మా అమ్మ ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. మంచిదేగా, సంతోషం. నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. అన్నయ్య, నాన్నకు పట్టుబట్టలు తీసుకుందామంటే వేసుకుంటాడో లేదో అని నువ్వన్నావు. కానీ మేమే బలవంతం చేసి మరీ వేసుకునేలా చేశాం. చూసావో ఎలా ఉన్నాడో? కొత్త బట్టలు కట్టుకుంటాడో లేదో అనుకున్నాను. రేయ్, నా పెద్ద కూతురు నిశ్చితార్థం రా. నేను తాగి తందనాలాడితే నీ పరివేమవుతుంది? అందుకే తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మల్లన్న, ఈ ఒక్కరోజు నువ్వు తాగకపోతే చాలు. రేపట్నుంచి నిన్ను అడిగేవాడే ఉండడు. రేపేంటమ్మా, శ్రీవల్లి పెళ్ళయ్యేంత వరకు దాన్ని ముట్టనంటే ముట్టను, అంతే. మరింకే అమ్మా, తాంబూలాలు తీసుకునేది శ్రీవళి వాళ్ళ నాన్నే. మంచిదండి బాబు, నిశ్చితార్థం జరుగుతుంది. కానీ మీరిస్తానన్న డబ్బులు తాంబూలం మార్చుకోకముందే ఇస్తే మంచిది. అంటే మా బంధువులకి ముందే చెప్పేసుకున్నాం. తప్పకుండా ఇస్తామండి. అయ్యా నమస్కారం. నమస్కారం బాబు, తాంబూలానికి సంబంధించిన వస్తువులన్నీ సిద్ధం చేశారా? సిద్ధం చేశామండి. అలాగే. పంతులు గారు కూడా వచ్చేశారు. ఇక అమ్మాయిని తీసుకొస్తే మిగతా కార్యక్రమం కూడా మొదలు పెట్టొచ్చు. ఏయ్, తొందరగా వెళ్ళి రెడీ చేయండి. ఆల్రెడీ రెడీ చేసేసామత్తా, ఇంకా తీసుకురావడమే లేటు. రండి, కూర్చుందరు గాని. నువ్వేంటి ఇలా వచ్చావు? నేను లేకుండా నిశ్చితార్థం జరుగుతుందా? నా నడుం గిలుతావేంటి? నీ నడుం గిలితే ఏంటి బాబా ఇది? ప్యాంటు షర్ట్లో హీరో లాగా ఉన్నావనిపించి గిల్లాను. నువ్వేంటయ్యా నా నడుము గిల్లుతావు? అయినా నాకు అర్థం కాదు. నేను గిల్లితేనేమో నీకు కోపం వచ్చింది, మరి నువ్వు గిల్లితే ఏంటి? నాకు సిగ్గేస్తుంది. ఏది ఇంకొకసారి గిల్లు చూద్దాం. వెళ్తావా లేదా? బావా బావా, నువ్వు అలా వెళ్తా ఎలా బావా? ఇక్కడే కదా శ్రీవల్లి డబ్బులు పెట్టానంది. బ్యాగ్ కనిపించట్లేదేంటి? ఎవరు తీసుంటారో? గంగా, అవతల నిశ్చితార్థం జరుగుతుంటే నువ్వు ఇక్కడే ఉంటాయలా? మావయ్య, డబ్బులు కనిపించట్లేదు. పెద్దోడా, ఇంకా నువ్వు తినలేదు. అరగనట్టు అట్ట తిరిగితే ఎట్టా?
తినబుద్ధి కావట్లేదమ్మా. నీ మనవడు ఏమన్నాడు? మీరు ఆవేశపడకండి, గంగని ఇంటి దగ్గరికి తోలుకొస్తానన్నాడా లేదా? కానీ ఆ పని ఎప్పుడు చేసినాడు? నాన్న, ఆవేశం కన్నా ఆలోచన మేలు. నాకు కొన్ని తెలివితేటలుంటాయి కదా. ఆ పక్క ఆడి చెల్లి శ్రీవల్లి నిశ్చితార్థం జరిగిపోతుంది. నాతో ఛాలెంజ్ చేసి 6 నెలలు కూడా కాలే. 6 వారాల్లో ఆడి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తే నా పరువేం కావాలి? నువ్వు చెప్పు తిరుపతమ్మా. నేనేం చెప్పనత్తయ్యా? మీ అన్న కొడుకు గంగ గురించి పొగుడుతా ఉంటే ఆడు గెలిచినట్టు నువ్వు లోపలే సంబరపడతా ఉండవు కదా. అలాంటిదేం లేదత్తయ్యా. దేవా ఏం చేసినా మంచే చేస్తాడనుకుంటాను. చేస్తానమ్మా, నువ్వు చూస్తావు కదా. నానమ్మా, మేనరికం చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని విన్నాను, నిజమేనా? ఏంద్రా, తిరుపతమ్మ మనసులో కోరికని నీ గుండెల్లో నాటుతాండావా ఏంది? అలాంటిదేం లేదు, ఊరికే అడిగాను. దేవా, ఏమన్నా చెయ్యి, నువ్వేం చేసినా నేనేమన్నా. కానీ ఆ గంగ వాళ్ళకి మంచి చెయ్యాలని మాత్రం చూడకో. బయట ఎవరు వచ్చినట్టున్నారే? దేవా, నువ్వన్నట్టుగానే గంగ మన ఇంటికొచ్చి బయట నిలబడినాడేంది? రాయ్, చెప్పండి సార్. ఈ గంగగాడు అందరూ పడుకొని ఉంటారు. మెల్లగా బీరువాలోనే ఎక్కడో ఉంటాయి. ఆ డబ్బు తీసుకొని రా. సైలెంట్గా వెళ్ళు. అలాగే సార్. ఎవ్వరికి డౌట్ రాకూడదు. వెళ్ళు. అందరూ నిద్రపోయే టైంలో నేను మేల్కొని ఉండాల్సి వస్తుంది. దొంగని పట్టుకోవాల్సిన పోలీసే దొంగతనం చేయటం అంటే ఇలాగే ఉంటుందేమో. సార్, ఒక్క నిమిషం ఆగు. తీసుకో. పర్వాలేదు సార్. రాయ్, ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్న సొమ్ముని దోచుకుంటే కాస్తైనా పంచాలంటారు, లేకపోతే పాపం అంటుకుంటుంది. తీసుకో, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.